జై శ్రీమన్నారాయణ. అందరికీ శ్రావణ మాసం మొదటి సోమవారం శుభాకాంక్షలు అండి. ఈరోజు సోమవారం కదా, ఇంటి ముందు ముగ్గులు వేసుకొని నా ముగ్గులు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈరోజు సోమవారం కదండి, అన్నీ క్లీన్ చేసుకొని ఈరోజు సోమవారం శివయ్యకు పూజ చేసుకొని ఈరోజు నేను స్నాక్స్ చేశాను. స్నాక్స్ దేంతో అంటే ఈరోజు మొక్కజొన్నలతోటి వడలు వేసానండి. మొక్కజొన్నతోటి చాలా బాగుంటాయి. స్వీట్ అండ్ హాట్ కూడా మీకు చేసి చూపిస్తాను. నేను ఫస్ట్ స్వీట్ చేసి చూపిస్తున్నానండి. ఇందులో నేను హాఫ్ తీసుకున్నాను. హాఫ్లో మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఇందులో లైట్గా సాల్ట్ వేసుకొని ఒక 2-3 స్పూన్లు షుగర్, ఎక్కువ వేసుకో అవసరం లేదు. ఎక్కువ వేస్తే పిండి జారు అయ్యి సరిగా రాదండి. ఇది ఇట్లా వేసుకోవాలి. ఇదేమో ఒట్టిది పట్టుకున్నాను, నేను సాల్ట్ వేసుకొని పట్టుకున్నాను. ఇది హాట్కి. ఇప్పుడు స్వీట్ వేసుకోవాలండి. స్వీట్ ఇవి చేతిలో ఇట్లా బిల్లలా చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో. కానీ ఇవి పల్చగా చేసుకుంటే ఇట్లా బూరెలా ఉబ్బుతాయండి. ఎందుకంటే షుగర్ వేసి స్వీట్ ఇవి ఉబ్బుతాయి, బాగుంటాయి, స్మూత్గా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. బూరెలాగా వస్తాయి స్వీట్ బూరెలు. నిజంగా అరిసెల కన్నా చాలా బాగుంటాయండి ఇవి. టేస్ట్ నిజంగా ఒక్కసారి తిన్నారంటే మీరు అస్సలు వదిలిపెట్టరు. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం. స్వీట్ బూరెలు చూసారా, మనం ఎంత పలచ చేసామో ఇట్లా ఉబ్బిని, కొంచెం ఉబ్బి స్మూత్గా బాగుంటాయి. ఇప్పుడు మనం స్వీట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు హాట్ చేసుకుందాము. ఇందులో సాల్ట్ వేసి పట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు. ఇందులోనే కొంచెం మనం కారానికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి నేను 2 వేసాను. ఇది కొంచెం లైట్గా కలర్ కోసం వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా మొత్తం కలుపుకొని సేమ్ అదే వాటిలానే ఇవి కూడా ఇలా వేసుకోవాలి. ఇవి కాకపోతే ఇవి పొంగవు. మనం అంది స్వీట్ కాబట్టి బూరెలాగా పొంగిని వచ్చినాయి. ఇవి పొంగవండి. కానీ ఇందులో ఎటువంటి సోడా ఏమీ వేయకుండా వేసుకోవచ్చు. చాలా మెత్తగా బాగుంటాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. విటమిన్స్ కూడా బాగుంటాయి. పిల్లలకి కనీసం వీక్లో 1 టైం అన్నా చేసి పెడితే చాలా మంచిది. మనం బజ్జీలు అవి వేసి పకోడీ కన్నా ఇందులో ఎలాంటి సోడా ఉండదు. మనం చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో అని. బాగున్నాయి బూరెలు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి స్వీటు, అవి హాట్ కూడా సరే ఎంత క్రిస్పీగా బాగుంటాయి. చాలా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.